ఓలేటి శ్రీనివాస భానుగారు రచించిన బెలగాం సెంటర్ కథల నుంచి శ్రీమద్రమారమణ గోవింద. మీరు వేదిక మీదకి రాగానే పాదాలకు చుట్టుకోవాలని గజ్జలు, పిడికిట్లో ఒదిగిపోవాలని చిరుతలు తొందర చేస్తాయి. ఆదిభట్ల జానకీ శబదం కథాకానం కథం తొక్కడానికి రంగం సిద్ధమవుతుంది. మంచి గంధపు చెట్లను, మొగలి రేకుల పొదలను ఒరుసుకునే మారుతంలాగా అందులోని మారుతి పాత్ర భక్తి పరిమళాలు పంచిపెడుతుంది. పద్యం గద్యం పరవశిస్తాయి, పాటలు పరుగులు తీస్తాయి. పిట్ట కథలతో గిలిగింతలు పెడుతూనే గుండెగూడు పట్లు కదిలించి కన్నీరు పెట్టించడం మీకు మాత్రమే సాధ్యం. హరికథా పితామహ ఆదిభట్ల నారాయణదాసు గారికి మీరు అంతేవాసి కావడం మేం చేసుకున్న అదృష్టం. ఈ ఊరికే గర్వకారణం. అది బెలగాం సెంటర్కి 2 కిలోమీటర్ల దూరంలో పార్వతీపురం టౌన్లోని సీతారామస్వామి కోవెల సెంటర్. అక్కడి వేదిక మీద నటుడు, దర్శకుడు బుచ్చిబాబు ఆ సన్మాన పత్రం చదువుతున్నంతసేపు చప్పట్ల వర్షం కురిసింది. హరికథాగ్రేసర బిరుదాంకితులు సువర్ణ ఘంటా కంకణధారి రాంభట్ల సూరదాసు గారు, వారి శ్రీమతి లక్ష్మీ నరసమ్మ గారు షష్ఠిపూర్తి దంపతులై సాలువాల్లో పూలదండల్లో మునిగిపోతున్నారు. ఊళ్ళోని పెద్దలు, కళా సంఘాల వారు ఆ దంపతుల్ని సన్మానించి కానుకలతో సత్కరించి తమ అభిమానం వ్యక్తం చేస్తున్నారు. సన్మాన సంఘం పక్షాన ప్రముఖ కవి, రచయిత లతిక రాసిన సన్మాన పత్రాన్ని వేదిక మీద చదివి దాసుగారికి సమర్పించాడు బుచ్చిబాబు. చివర్లో సూరదాసుగారు లేచి నిలబడ్డారు. సభా సరస్వతికి వినమ్రంగా నమస్కరించారు. ఆ పందిట్లో అందరి చేత ముమ్మారు శ్రీమద్రమారమణ గోవింద అనిపించారు. ఆనక నవ్వుతూ ఇలా మాట్లాడారు. జనం చేత గోవిందలు కొట్టించి కథ ప్రారంభించడం మా హరిదాసుల సంప్రదాయం. ఇవాళ నా సొద చెప్పే ముందు కూడా ఇలా గోవిందలతో పైవాడి దగ్గర అటెండెన్స్ వేయించుకున్నానన్నమాట. సూరదాసు గారి నుంచి అలాంటి చమత్కారాలు అలవాటైన జనం మరోసారి గోవింద కొట్టారు. దాసుగారు సాలువాలు సవరించుకుని, మీకు తెలుసు మా స్వస్థలం ఈ దగ్గరలోని కృష్ణరాయపుర అగ్రహారం, అలాగే ఇల్లిక్కడ బెలగాంలో ఉందే సుందరనారాయణపుర అగ్రహారం వీధి, అది మా అమ్మ పుట్టిల్లు. మాతామహుల ఇంట్లో పెరగడం వల్ల ఇక్కడ పెంకితనం నాకు అబ్బేసింది. ఈ వీధుల్లో తిరిగాను, గుంప ఏట్లో ఈతలు కొట్టాను, అడ్డాపుశిల కొండెక్కి అల్లరి చేశాను, ధవళవారి తోటలో సీమ చింతకాయలు తెంపి దెబ్బలు కాయలు 2 తిన్నాను. ఎన్ని సరదాలు, ఎన్ని జ్ఞాపకాలు. ఈ ఊరు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నన్ను అక్కున చేర్చుకుంది, ఆదరిస్తూనే ఉంది. ఈ సంగతులన్నీ మీ ముందు ఏకరవు పెట్టడం అంటే అదేదో సామెత చెప్పినట్టు అమ్మ పుట్టింటి గొప్పలు మేనమామల ముందు వల్లించినట్లే. చిన్నప్పటి నుంచి నాది ఇదే వరస. నన్ను బాగా ఎరిగిన వాళ్ళు నేను మారలేదంటారు. ఆటపాటలంటే మా చెడ్డ ఇష్టం. ఎప్పుడు చూడండి వాటి మీదే ధ్యాస. చిన్నప్పుడు విజయనగరం వెళ్ళి హరికథలు నేర్చుకోవాలనుకున్నాను. ఇంట్లో వాళ్ళని అడిగితే వద్దంటారు, మడిచెక్కలు దున్నుకోమంటారు. కొత్త సినిమా వస్తే తొలాట, తొలి టికెట్టు కోసం కుర్రాళ్ళు ఎగబడతారే, ఇదిగో విజయనగరం వెళ్ళాలని నేనలా ఎగబడ్డాను. కానీ ఏమిటి సాధనం? తంతే దమ్మిడీ లేదు. డోంట్ కేర్ మాస్టర్ని కదా. నటరాజా సర్వీసు అదేనర్రా. నడుచుకుంటూ వెళ్ళిపోయాను. మా గురుదేవులు హరికథా పితామహ శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి పాదాలు పట్టుకున్నాను. వారు నీడనిచ్చారు. చేతికి చిరతలు, కాళ్లకు గజ్జలు ఇచ్చారు. నోటికి పాట పలుకు నేర్పారు. అవి నన్నిలా నిటారుగా నిలబెట్టాయి, దేశమంతా తిప్పాయి. కలకత్తా, ఖరగ్పూర్, భిలాయి, నాగపూర్, బొంబాయి, హైదరాబాద్, మద్రాస్, ఇలాగలాగా ఎన్ని ఊళ్ళు, ఎందరి పరిచయాలు, ఎన్నెన్ని హరికథలు. అయితే మట్టుకు అవన్నీ ఒకెత్తు. ఇక్కడ ఈ పార్వతీపురం గడ్డ మీద హరికథ చెప్పడం ఒకెత్తు. ఎందుకంటారా? హరికథ వైపు నన్ను ఎగదోసి రెచ్చగొట్టింది ఈ పార్వతీపురమే. ఏటా హరికథ చెప్పమంటూ పిలిచి పీట వేస్తున్నది పార్వతీపురమే. ఇప్పుడు చూడండి ఎన్ని దండలు, ఎన్ని సాలువాలు. ఈ సంబరాలు సౌభాగ్యాల్లో ముంచెత్తింది పార్వతీపురమే అనగానే వడగళ్లవాన కురిసినట్టు చప్పట్లు.
వాటి సద్దు మణిగాక మళ్ళీ ప్రారంభించారాయన. అయింది కదా, అదే సంగతి. నాకు 60 ఏళ్లు నిండిపోయాయని మీరందరూ అంటున్నారు. నేనైతే అనుకోవడం లేదు. మరి మా ఆవిడ అనుకుంటున్నదేమో తెలీదు అని శ్రీమతి వైపు తిరిగి సన్నగా నవ్వి, ఏదో ఆ రామచంద్రుడి దయ, మీ అందరి అభిమానం బండి లాగించేశాను. ఇక ముందు కూడా ఇలా హరికథలు చెబుతూనే ఉండాలి. చేతిలో చిరతలతో, పాదాలకు గజ్జలతో కృష్ణ పరమాత్మను కడదాకా స్మరించుకుంటూనే ఉండాలి. మరి అందుచేత ఏది మరోసారి శ్రీమద్రమారమణ గోవింద అని సూర్యదాసు గారు అనగానే అక్కడి నుంచి బెలగాం సెంటర్కి వినిపించేలా జనం గోవింద కొట్టారు. ఆ రోజుల్లో బెలగాం అగ్రహారం వీధిలో శ్రీరామనవమి ఉత్సవాల తర్వాత వేసవిలో టౌన్లోని సీతారామస్వామి గుడి దగ్గర హరికథల వారోత్సవాలు ప్రతి ఏడూ జరిగేవి. అమ్ముల విశ్వనాథం, కూచిభట్ల కోటేశ్వరరావు, బళ్ళ బసవలింగం భాగవతార్, కోట సచ్చిదానంద శాస్త్రి లాంటి కథకులు వచ్చేవారు. చివరి రోజు ఆదిభట్ల నారాయణదాసు గారు రాసిన జానకీ సపదం హరికథ రాంభట్ల సూరదాసు గారు చెప్పడం ఆనవాయితీగా మారిపోయింది. రోజులు దొర్లిపోయాయి. వారాలు, పక్షాలు, నెలలు గడిచిపోయాయి. మరో 25 ఏళ్ల నాడు ఓ సాయంత్రం వేదిక మారింది. బెలగాం సెంటర్కి ఆనుకుని క్రాలేటివారి వీధిలో మంచిపల్లి శ్రీరాములు మాస్టారి రాజా హిందీ శిక్షణాలయ సమావేశ మందిరంలో సభ. పట్టుమని 15 మందికి మించి లేరు. బాగా గుర్తుంది. నిరుడు ఇదే రోజుల్లోనే ఓ ఆదివారం తెల్లారేసరికి సీతానగరం నుంచి ఫస్ట్ బస్సులో దిగారు సూరదాసు గారు. బెలగాం సెంటర్లో మా ఇంటికి వచ్చారు. చాన్నాళ్లకి వచ్చారు. ఏమిటి విశేషాలు దాసుబాబు గారు అన్నాను. 84 నిండిపోయాయి బుచ్చిబాబు. అయినా చూసావు కదా, ఉక్కులా ఉన్నాను. భార్య పోయింది. మనవడు తప్ప మరెవ్వళ్ళూ మిగల్లేదు. మనవడు చూడపోతే భిలాయ్ స్టీల్ ప్లాంట్లో కుదురుకున్నాడు. మా అగ్రహారం భూములు కోర్టు కేసుల్లో ఏనాడో పోయాయి. మీరొక్కళ్ళు ఆ పల్లెటూళ్ళలో ఏం చేస్తారు తాతగారు? వచ్చిండంటూ ఉత్తరం మీద ఉత్తరం. తాతలనాటి కొంప సంగోరు కూలిపోయింది. ఉన్న ఊరు కన్న తల్లి అని మనసు పీకింది గాని ఏం చేస్తాం చెప్పు. ఇదిగో 4 గుడ్డముక్కల సంచిలో కూరుకుని మనవడి దగ్గరికని బయలుదేరిపోయాను. మరో అరగంటలో లింక్ ఎక్స్ప్రెస్ ఎక్కి భిలాయ్ మనవడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అన్నారు. నేను బెలగాం స్టేషన్కి వెళ్ళి ఆయన్ని రైలు ఎక్కించాను. ఏడాది తిరిగిందో లేదో ఇదిగో ఇవాళ వచ్చింది ఉత్తరం. వారి మనవడు రాశాడు. దాసుబాబు గారు ఇక లేరట. ఇక్కడ ఎంతమందికి గుర్తుందో గాని 25 ఏళ్ల నాడు షష్ఠి పూర్తికి మనం దాసుబాబుకి సన్మానం చేశాం. అప్పుడాయన ఓ మాట అన్నారు. ఆ రామచంద్రుడి దయతో, అందరి అభిమానంతో హరికథలు చెబుతూనే ఉండాలని, చేతిలో చిరతలతో, పాదాలకు గజ్జలతో కడదాకా కృష్ణ పరమాత్మను స్మరించుకుంటూనే ఉండాలని కోరుకున్నారు. సరిగ్గా ఆయన అన్నట్టుగానే జరిగింది. గత వారం శ్రీరామనవమి నాడు భిలాయిలో మనవడి ఇంట్లో కళ్యాణం చేశారట. చాలామంది వచ్చారట. వాళ్ళందరినీ చూసిన ఉత్సాహంలో దాసుబాబు గారు జానకీ సపదం హరికథలో హనుమంతుడు సముద్రాన్ని దాటిన ఘట్టాన్ని అభినయిస్తూ కుప్పకూలిపోయారట. ఇదిగో వారి మనవడు రాసిన ఉత్తరం. బుచ్చిబాబు ఉద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయాడు. సూర్యదాసు గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ సభ లేచి నిలబడింది. 2 నిమిషాలు మౌనం పాటించాక మంచుపల్లి శ్రీరాములు మాస్టారు తేరుకుని, సూర్యదాసు గారి హరికథ అంటే జనం ఎగబడేవాళ్లం. వారి కథ ఏనాడూ మనల్ని అసంతృప్తిపరచలేదు. అలాంటి మహనీయుడికి, మన ఊరి కళాకారుడికి నివాళి అర్పించడానికి ఊరంతా రావాల్సి ఉంది. రాలేదు. కాలం మారిపోతోంది. అభిరుచులు మారిపోతున్నాయి. సరే, ఎంతమంది వచ్చామని కాదు, ఎంతలా స్పందించి వచ్చామన్నదే ముఖ్యం. దాసుబాబు గారికి మన నివాళి ఘనంగా అందాలి. అందుకు నాకు తోచింది ఒకటే. ఇదిగో ఇప్పుడు అందరూ నాతో గొంతు కలపండి అంటూ శ్రీరాములు మాస్టారు శ్రీమద్రమారమణ గోవింద అన్నారు. గోవింద అంటూ అక్కడికి వచ్చిన అందరి గొంతులు కలిశాయి. కథ సమాప్తం.